మానవ జీవితంలో ఆహారం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరానికి కావాల్సిన పోషకాలను అందించే ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో అవసరం. మాంసాహారం ఆహారాల్లో కూడా ప్రతి ఒక్కటి దాని సొంత ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మాంసాహారం ఆహారాలలో ఏది ఉత్తమమైనది అనే ప్రశ్న తరచుగా తలెత్తుతుంది. భిన్న రుచులు, పోషక విలువలు కలిగిన ఈ ఆహార పదార్థాలపై అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి. చాలామంది చికెన్, చేపలను ఇష్టంగా తింటారు. రెండింటిలోనూ ప్రోటీన్లు ఎక్కువ. కానీ ఏది తింటే ఆరోగ్యానికి మంచిదో మన వీడియోలో తెలుసుకుందాం. చికెన్ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. చికెన్లో ప్రోటీన్ ఎక్కువ. ఇది తింటే శరీరం పెరుగుతుంది, శక్తి వస్తుంది. డయాబెటీస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి చికెన్ మంచిది, కానీ ఎక్కువగా తినడం మంచిది కాదు. ముఖ్యంగా బాయిలర్ చికెన్ ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. నాటుకోడి తింటే మంచిది. కోడి మాంసంలో విటమిన్ B3, జింక్, సెలీనియం, ఐరన్లు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు చేపల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. సీ ఫుడ్ చాలా ఆరోగ్యకరం. దీనిలో పోషకాలు ఎక్కువ. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో చేపలు సహాయపడతాయి. దీనిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, విటమిన్ A ఎక్కువ. వారానికి 2 సార్లు సీ ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటారు. సముద్ర చేపలు తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. కళ్ళు బాగా కనిపిస్తాయి. క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. చేపలు తింటే ఎముకల అరుగుదల తగ్గుతుంది. రాత్రి నిద్ర బాగా పడుతుంది. ఇప్పుడు చేప, చికెన్లో ఏది మంచిదో తెలుసుకుందాం. చికెన్, చేప రెండిట్లోనూ వేరువేరు పోషకాలు ఉంటాయి. రెండు మన ఆరోగ్యానికి మంచివే. కాబట్టి ఈ రెండిట్లో ఏది ఉత్తమమైనది చెప్పడం కష్టం. చికెన్లో ఐరన్, జింక్, సెలీనియం ఎక్కువగా ఉంటాయి. చేపలలో కాల్షియం, ఫాస్ఫరస్, ఒమేగా 3లు ఎక్కువగా ఉంటాయి. చికెన్, చేప రెండు ప్రోటీన్కు మంచి మూలాలు. కాబట్టి మీకు ఏ పోషకాలు ఎక్కువగా కావాలో వాటిని బట్టి ఆహారం తీసుకోవచ్చు. కానీ ఏది అయినా సరే ఎక్కువగా తినకూడదు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.